ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హైదరాబాద్లో కుక్కల దాడులు అయితే చాలా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ అవ్వడం వల్లనో ఏమో తెలియదు కానీ కుక్కల దాడులు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయని చెప్తున్నారు నగరవాసులు కూడా. ఇప్పుడు మాదాపూర్లో మనం ఉన్నాం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక చిన్నారిని కుక్క అటాక్ చేసింది. సో మొత్తం ఫేస్ మొత్తం కూడా అటాక్ చేసి చాలా డ్యామేజ్ చేసిందని చెప్పి ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీధి కుక్కల అటాక్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుండడం, చిన్నపిల్లలు ఇలా ఇబ్బందులు పడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో జీహెచ్ఎంసీ వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు ఏంటి అనే ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన ప్లేస్లో మనతో మాట్లాడడానికైతే ఒకరు ఉన్నారు. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అసలు ఇక్కడ ఏం జరిగిందండి? 3.5 సంవత్సరాల పాప అంటున్నారు. అసలు పాప అండి ఇక్కడ ఆడుకుంటుంటే రోడ్ ఎంబడి వచ్చేసి మొత్తం ఆ పిల్లోడిని కింద పడేసి ముఖం అంతా గీసేసిందండి. ఓకే, మొత్తం మీరు అప్పుడు ఆ కుక్క అట్లా అటాక్ చేస్తుంటే మరి మీరు ఎవరు రాలేదు? వచ్చినాం, అందరం వచ్చినాం. హిందీ పిల్లలు వచ్చిర్రు, హిందీ పిల్లలు కొట్టేసరికి పిల్లోడిని పడేసి మొత్తం ముఖమంతా గీసేసి కీకేసి కొరికేసి పారిపోయింది. ఇంకా ఆ కుక్క రెగ్యులర్గా ఇక్కడ తిరిగే కుక్క లేదండి, ఇక్కడ తిరిగేది కాదండి. అది ఎప్పుడు వచ్చింది, ఈ రోజే వచ్చినట్టుంది. ఆ ముందుకు ఒకళ్ళని కరిచింది, ఇక్కడ ఒకళ్ళని కరిచింది. ఓకే, మరి అమ్మాయి ఎంతవరకు డ్యామేజ్ అయిందండి? మొత్తం ముఖం అంతా అయింది, చెయ్యికి అయింది, మొత్తం ఘాట్లు ఇట్లా చాకుతో కట్ చేసినట్టు అయిందండి. మొత్తం ముఖం మొత్తం కళ్ళు ఒక్కటే కనిపిస్తుంది, ముఖం ఎంత బెడ్డే ఉంది మొత్తం. చాలా వరకు డ్యామేజ్ చేసిందని చెప్పి సో మనం వింటున్నాం కదా. సో ముఖం అంతా కూడా మొత్తం అంతా పీకేసినట్టుగా ఆ అమ్మాయిని డ్యామేజ్ చేసిందని చెప్పి ఇక్కడ నగరవాసులు అయితే చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, కుక్కల అటాక్ అయితే ఈ వేడికి మనమే ఇంత అల్లాడిపోతున్నాం. సో ఇక్కడ వీధి కుక్కలు కూడా వాళ్ళ పరిస్థితి అట్లనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ వెర్రెక్కిపోయి ఆ కుక్కలు కూడా ఇట్లా జనాల మీద అటాక్ చేయడం అని చూస్తున్నాం. రెగ్యులర్గా మనం ఏదైతే ఫుడ్ పెడతామో రెగ్యులర్గా వీధి కుక్కలకి, ఆ కుక్కలు కూడా మన మీద అటాక్ చేసే పరిస్థితులే మనం చూస్తున్నాం. సో ఎవరైతే బయట ఇట్లా తిరుగుతూ ఉంటారో జాగ్రత్తగా ఉండండి. మనం కనీసం బైక్ మీద వెళ్తున్నా కూడా వచ్చి అటాక్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యప్ప సొసైటీలో ఏదైతే ఘటన జరిగిందో అది పిచ్చి కుక్క అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒక బాలుడిని కరిచిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ బాలిక మీద అయితే చాలా డ్యామేజ్ చేసింది, ఫేస్ మొత్తం అంతా కరిచేసింది అని చెప్పి చెప్తున్నారు. ప్రాణాలు కూడా పోతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే బయట తిరుగుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పొచ్చు ఈ ఘటన చూసి. చిన్నారి ఇలా ఇంటి ముందే ఆడుకుంటున్న చిన్నారిని ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా కుక్క కరచడం అనేది నిజంగా దారుణం అనుకోవచ్చు. అసలు అభంశయం తెలియని చిన్న పిల్లల్ని కూడా ఇలా ప్రాణాలు పోయేలాగా ఇలా మొహం అంతా మొత్తం అంతా రక్తం వచ్చేలాగా కరవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సో జీహెచ్ఎంసీ వాళ్ళు, గవర్నమెంట్ దీని గురించి కొంచెం శ్రద్ధగా ఏదైనా కేర్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళు కూడా కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీధి కుక్కలు అయితే చాలా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే కనుక వీధికి 4-5 కుక్కల వరకు గుంపుగా వచ్చి ఇట్లా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈజీగా ఒక్క రోజులోనే మనం ఇలా నగరంలో ఇలాంటి అటాక్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం రోజు ఫుడ్ పెట్టే కుక్కలే మన మీద ఇట్లా అటాక్ చేస్తున్నాయంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుస్తుంది ఈ ఘటన బట్టి. బయటకు వచ్చాడంతే, కుక్క కరిసిందని బయటకు ఇంకొక అతను అరితే వచ్చామంతే అండి. మీ మనవడేనా? ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 6-7 సంవత్సరాలు ఉంటాయి. రెగ్యులర్గా తిరిగే కుక్కనేనా? తిరిగే కుక్కే అండి, అత్మాలు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ తిరిగే కుక్కనే కరిచింది. ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లా కరిచింది? లేదండి, ఎవరిని కరించినట్టు తెలియదండి. మేము వచ్చి అప్పుడైనా 2 నెలలు అవుతుంది అంతే అండి. అవునా? సో ఇప్పుడే జరిగింది, వెంటనే 2 అటాక్ చేసిందంట. సో మీరు లేరా ఆ టైంలో? ఇక్కడ లోన్ ఉన్నామండి. లోన్ ఉన్నారు. ఎక్కడ కరిచిందండి? చెయ్యి మీదండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే రోజు రోజుకి వీధి కుక్కల బెడద అయితే ఎక్కువ అయిపోతుందని చెప్పుకోవచ్చు. దాడులు కూడా బాగా పెరిగిపోతున్నాయి వీధి కుక్కల వల్ల. సో మనం జనరల్గా అయితే మనం చూస్తూనే ఉంటాం. మనం రోజు వీధి కుక్కలు అంటే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అవి ఇప్పుడు మన మీద అటాక్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉన్నాం. ఇక్కడ ఒక రోజులోనే వెంటనే 2 అటాక్స్ చేసింది వీధి కుక్క అనమాట. సో మనం ఆ ఘటన చూసుకుంటే చిన్నపిల్లని అది దారుణంగా కరిచి మొహం మొత్తం డ్యామేజ్ చేసేసింది. మొత్తం అంతా రక్తంగా ఆడుతుంది మొహం మొత్తం. చెయ్యి కూడా విరిగిన సంఘటన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంత దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. వీధి కుక్కలు ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి వీధిలోనూ 10 సంఖ్యలో కుక్కలు వచ్చేస్తున్నాయి. మనం జస్ట్ అట్లా బైక్ వేసుకొని వెళ్ళినా కూడా మన మీద వచ్చి అటాక్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు.
ఈ కుక్కలు చిన్న పిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ ఈ ఘటనలో మనం చూసుకుంటే చిన్నపిల్ల బయటకు వచ్చి కూడా ఆడుకోలేదు, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళి మరి కుక్క దాడి చేయడం అనేది చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో. ఇంకొక చిన్న బాలుడు 6 ఏళ్ల బాలుడు బయట ఆడుకుంటూ ఉండగా కూడా ఇలానే అటాక్ చేశాయి కుక్కలు కూడా. సో మనం వెంటనే 2 అటాక్స్ చూస్తున్నాం. ఇలాంటి అటాక్స్ ఒక వీధిలోనే 2 జరిగితే ఈ రాష్ట్రంలో ఇంకెన్ని జరుగుతాయో చూడండి. సో గవర్నమెంట్ GHMC వాళ్ళు దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా దీని మీద ఎలాంటి చర్యలు తప్పకుండా దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అయితే అందరూ డిమాండ్ చేయడం అది జరుగుతుంది. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఈ అటాక్ని చూసారో వాళ్ళు మాట్లాడుతున్నారో అది కూడా విందాం మనం ఒకసారి. నమస్తే అండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? అది ఇక్కడ ఆ పిల్లలు ఆడుకుంటున్నారండి. ఆడుకుంటుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ కుక్క వచ్చి ఇష్టం వచ్చినట్టు పీకిందండి ఆ కుక్క. మరి అక్కడ చూస్తున్న వాళ్ళు ఏం చేయలేదండి? చూసి ఆ పిల్లని కొడితేక ఆ పిల్ల ఇంకా బతికుందండి. లేదంటే ముఖం చాలా దారుణంగా అయిపోయింది. ఆ చూడలేకపోతుంది. ఇది మొత్తం ఈ ముక్కిలా లాగేసింది కుక్క. అయ్యా, అది కర్రలెట్టుకున్న కుక్కని అమ్మడించి ఎదరికెళ్ళాక కుక్కని చంపేశారండి. వీధిలో తిరిగే కుక్కేనా అండి? ఎక్కడి నుంచి వచ్చింది తెలియదండి. ఇక్కడ కుక్క అయితే కాదు, కానీ ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. అవి కూడా బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు వీడికి వెళ్తుంటాయి. అవి కూడా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాయి. అది కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? లేదా ఇంతకు ముందు నుంచి అలానే ఉన్నాయా? ఎప్పుడు ఏం జరగలేదండి. ఇప్పుడే ఇద్దరు కరిసిందండి. ఇదే రోడ్లో ఇద్దరు, ఒక బాబుని ఒక పాపని. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా అండి? మేము ఇక్కడే ఉంటాం. ఇలాంటి అటాక్స్ ఏమైనా చూస్తూ ఉంటారా ఇక్కడ ఈ రోడ్లో అట్లా జరగడం, లేదా ఈ రోజు అట్లా జరిగిందా? ఈ రోజే జరిగిందండి. రోజు అంటే మామూలు ఈది కుక్కలు ఉంటాయి, ఎక్కడ పడుకుంటే ఎప్పుడన్నా ఈ గబుక్కు పరిగెట్టుకుంటూ వస్తే కరెక్ట్ వెళ్తుంటే వెళ్ళిపోతాయండి బయటికి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది అయితే మాత్రం చాలా దారుణంగా కరిచింది. ఆ అమ్మాయిని చూడలేకపోతున్నాం, మరి ఎలాగుంటుందో ఆ పిల్ల పరిస్థితి తెలియదండి. మేము చూసి ఆ పిల్లని కూడా చూడలేకపోయాం. జనాలు అందరూ ఇక్కడ ఉండి కూడా ఆ పిల్లని చూడలేకపోయామండి. అంత దారుణంగా కరిసిందంటే కుక్క ఎప్పుడు అలా కరిసిందని కూడా ఎప్పుడు చూడలేదండి నిజంగా. మీరు దగ్గరుండి చూసారు? దగ్గరుండి చూసాము. ఎలా అనిపిస్తుందండి ఇలాంటి ఘటనలు చూసినప్పుడు? భయంగా ఆ పిల్లల ప్లేస్ చూడాలంటే చాలా భయం వేసిందండి మేడం. చాలా దారుణంగా కరిచింది. వాళ్ళ తల్లిదండ్రులు పాపం చాలా ఇదిగా మరి అంబులెన్స్ ఫోన్ చేశారు, లేట్ అయిపోతుందని మళ్ళీ ఆటోకి బుక్ చేసుకుని తీసుకెళ్ళిపోయారండి. ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మరి కరిసి 15 నిమిషాలకు ఆటో వచ్చింది, ఆటో మీద తీసుకెళ్ళారండి. మేము అందరూ ఇక్కడే ఉన్నాను కరిసినప్పుడు. అక్కడ కూడా ఒక అబ్బాయిని కరిసింది, చెయ్యి ముక్కలు ఆగేసిందండి. ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని తెలియదు, కానీ మరి ఆ కుక్క ఉందా ఎవరైనా కొట్టి చంపేశారో తెలియదు. దాన్ని మాత్రం మరి పట్టించుకుని దాన్ని తీసుకుపోవాలి, లేదంటే చాలా మందిని కరుతుందండి. ఇంకా అది మాకు అయితే ఇక్కడ తిరగడానికి అయితే భయం వేస్తుందండి మొత్తం. ఇక్కడ స్థానికులు మాట్లాడింది కూడా మనం విన్నాం. అతి దారుణంగా కరిచింది. ఇప్పటిదాకా ఒక కుక్క ఇలా మనిషి మీద ఇలా దాడి చేయడం అనేది మేము ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాం. మాకు చాలా భయం వేస్తుందని ఇక్కడ ఎవరైతే ఈ వీధుల్లో ఉంటారో, ఎవరైతే ఈ ఘటన చూసారో వాళ్ళైతే మనకు చెప్తున్నారు. మీరు చూసారు కూడా. అలాగే ఒకసారి ఆ అమ్మాయి మొహం చూస్తే అసలు మొహం చూడలేం కూడా, అంత దారుణంగా తయారైంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ అమ్మాయి మొహం ఒకసారి. చాలా అతి దారుణంగా మొత్తం అంతా రెడ్గా బ్లడ్ కనిపించేలాగా అలా పీకేసింది. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో అయితే అది మొత్తం క్లీన్ చేసింది. ఆ క్లీన్ చేయకముందు అయితే మొత్తం అంతా రక్తం కారుతూ ఉంది అమ్మాయి మొహం అంతా. ఇలాంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ఈ వీధుల్లో చూస్తున్నాం. ఈ మధ్య నిజంగానే డాగ్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. GHMC వాళ్ళని కూడా వీళ్ళు సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఒక 2-3 రోజుల్లో అనేది వీధి కుక్కల్ని క్లియర్ చేస్తామని చెప్పినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగానే GHMC వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వీటి గురించి కొంచెం శ్రద్ధగా ఏదైనా క్లియర్ చేయాలి, దీని గురించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ వీధుల్లో ఇలా ఈ డాగ్ అటాక్ని చూసిన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.